హైవర్స్ బిగ్ బ్రేకింగ్. కానీ ఐఎమ్ షూర్ అంజనాదేవి గారికి సంబంధించి స్వల్ప అస్వస్థ నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆమె వయసు రీత్యా 80 నుంచి 90 సంవత్సరాలు పట్టాయి. ఎందుకంటే మన చిరంజీవి గారి వయసు 69 సంవత్సరాలు. అండ్ అంజనాదేవి గారిని చూస్తున్నప్పుడు నాకు మా తాత అంటే మా అమ్మ వాళ్ళ నాన్న వెంకయ్య గారు గుర్తొస్తారు. ఆ చక్కటి చిరునవ్వు, ఆ పలకరింపు, ఆ మాట తీరవి. సో ఆమె చూస్తే నా ఇంట్లో సొంత మనిషి అన్న ఫీలింగ్ అనమాట. సో ఆ ఇదితోనే స్వార్థంతోనే ఆ దేవుడు కోరుకుంటూ ఉన్నాను, ఆమెకి ఏం కావద్దు స్వామి, త్వరగా డిశ్చార్జ్ అయ్యేలా చూడండి. అయితే కొంచెం బాగా అనిపించింది ఏంటంటే ఎర్లీ మార్నింగ్ ఆసుపత్రి తీసుకెళ్లారు, ప్రైవేట్ ఆసుపత్రి హైదరాబాద్లోనే. అండ్ విజయవాడ నుంచి ఆగమేఘల మీద పవన్ కళ్యాణ్ గారు బయలుదేరి హైదరాబాద్ వస్తున్నారు. నాకు ఇక్కడే కొంచెం బాధ అనిపించింది, గుండె చివిక్కుమంది. దేవుడా ఏం కాకూడదయ్యా, అంజనాదేవి గారు బాగుండాలి అనిపించింది. సో వయసు రీత్యా ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు కాక, లేదు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ కాబట్టి మేబీ స్లిప్ అయి పడతామో, ఏదైనా లో బీపీ సంథింగ్ ఏదైనా ఇష్యూస్ అయి ఉండొచ్చు. అంజనాదేవి గారు అయితే అస్వస్థకు లోనైన మాట నిజం, బట్ తీవ్ర అస్వస్థత కాదు, ఆసుపత్రి ఉన్నమాట నిజం. అండ్ మెగా ఫ్యామిలీకి సంబంధించి అందరూ కూడా ఆసుపత్రి దగ్గర ఉన్నారని తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ గారు సైతం వస్తున్నారు. చిరంజీవి గారు, నాగబాబు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు అండ్ వీరి తోబుట్టువులు మన సాయిధరం తేజ్ వాళ్ళ అమ్మగారు విజయదుర్గ అండ్ ఇంకొక పర్సన్ మాధవిరావు. సో 3 అబ్బాయిలు 2 అమ్మాయిలు, 5 కూడా చక్కని పెంపకం అనమాట వీళ్ళది. సరే ఇందులో కూడా జగన్ టాపిక్ సంస్కృతం పెంచిన విజయం మాటలు మనకు వద్దు, కానీ పెంచడం అంటే ఇది, సంస్కృతం ఉన్నటువంటి ఫ్యామిలీ అంటే వీళ్ళది. రాజకీయ పరంగా కావచ్చు, సినిమా పరంగా కావచ్చు, ఫైనాన్షియల్ పరంగా కావచ్చు, ఎప్పుడు 5 కూడా కలిసిమెలిసి ఉంటూనే ఉన్నారు, ఎవరి ఫ్యామిలీస్ వాళ్ళు ఉన్నారు. కారణం అంజనాదేవి యొక్క పెంపకం. ఆ మహాతల్లి క్షేమంగా డిశ్చార్జ్ అవ్వాలని కోరుకుంటూ ఉన్నాం.